వెల్కమ్ టు ప్రవీణాస్ వరల్డ్. మా వదిన, మా ఓన్ బ్రదర్ వైఫ్, మా వదిన ఉండేది ఒక వదినే. ఆమె ఫారిన్లో జాబ్ చేస్తున్నారు, అబుదాబీలో. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మా కోసం ప్రేమగా గిఫ్ట్ తీసుకొచ్చారు. ఒకసారి అది చూపిస్తాను, చూడండి 1 by 1. ఫస్ట్ పిల్లలకి మార్కర్స్, వీటిలో ఎన్ని ఇస్తాడు కొట్టుకోవద్దు, నీవే ఎందుకు తెచ్చారు. 1 2 3 4 5 6 ఎంత. తర్వాత మా హస్బెండ్ కోసం పర్ఫ్యూమ్ తీసుకొచ్చారు. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, చేసి ఎలా ఉందో చేయొచ్చు. పర్ఫ్యూమ్ ఓపెన్ చేస్తున్నాను, ఫారిన్ నుంచి తీసుకొచ్చిన పర్ఫ్యూమ్. ఎలా ఉందో చూద్దాం. బాటిల్ మాత్రం చాలా, పిల్లల కోసం స్కూల్ రీఓపెన్ అవుతుంది కాబట్టి షార్ప్నర్స్ తీసుకొచ్చారు. కలర్గా చాలా బాగున్నాయి, డిఫరెంట్గా. క్యాప్స్ కూడా ఉన్నాయి, ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇరిగిపోద్ది, పెట్టు. ఓకే 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 ఓకే. నెక్స్ట్ లిప్ బామ్స్. అక్కడ లిప్ బామ్స్ చాలా బాగుంటాయి, అందుకని సెకండ్ టైం కూడా వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పాను లిప్ బామ్స్. ఓకేలే, ఇవి లిప్స్టిక్స్ అంట, అవి లిప్ బామ్స్ అంట. ఏదైనా ఒకటేలే. లిప్ బామ్స్ అంటే కొంచెం లైట్గా ఉంటాయి, లిప్స్టిక్స్ అంటే కొంచెం డార్క్గా ఉంటాయి. నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్ 3 తెచ్చింది. మా పాప ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాను. టిక్ టాక్స్ నిదానంగా స్లోగా. క్లిప్స్ ఇంకా చూపించు. ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ 1 year సరిపడా తెచ్చేస్తారు వచ్చేటప్పుడు. 1 year లాస్ట్ ఇయర్ కూడా తెచ్చింది, స్కూల్ అయిపోయే వరకు వచ్చాయి. వాడుతూ ఉంటా, అయిపోతూ ఉంటాయి. ఈసారి వెరైటీగా తెచ్చింది, చిన్నవి, పెద్ద బాల్స్ బాగుంటాయి. మా పాపకి 2 జడలు వేస్తే ఇట్లా 2 జడలు వేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, జళ్ళకే అందం వస్తుంది. ఇది స్టార్ టిక్ టాప్స్. ఇది ఇంకొక లిప్ బామ్. ఈ కలర్ నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఇది పెన్సిల్, ఈ వెరైటీవి. ఇలాంటివి మా అన్న పిల్లల కాడే ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి ఒకటి అడిగి తీసుకున్నారు. చూడండి, ఇక్కడ ఒక పెన్సిల్ వస్తుంది, ఇక్కడ ఒక పెన్సిల్ వస్తుంది, ఇక్కడ ఒక పెన్సిల్ వస్తుంది, ఇక్కడ కూడా ఒక పెన్సిల్ వస్తుంది. ఇవి ఎరేజర్స్, పర్ఫ్యూమ్ ఎరేజర్స్. స్మెల్ చాలా బాగుంది. చుప్పా చూప్స్ ఎరేజర్స్ అంట. స్మెల్ చాలా బాగుంది. ఎరేజ్ చేసుకునే కంటే పిల్లలు ఎక్కడ తినేస్తారో అని భయం వేస్తుంది నాకు. నెక్స్ట్ మా పాపకి ఎవ్రీ ఇయర్ మేకప్ కిట్ తెస్తారు మా వదిన. మేకప్ అంటే పిచ్చి. స్కూల్లో రిస్ట్రిక్షన్స్ అనమాట, మేకప్ వేసుకోకూడదు, కలర్ రబ్బర్ బ్యాండ్స్ వేసుకోకూడదు, ఓన్లీ రిబ్బన్స్, బ్లూ రిబ్బన్స్ పెట్టుకొని బ్లాక్ రబ్బర్ బ్యాండ్సే వేసుకెళ్ళాలి. కాళ్ళకి గొలుసులు కూడా పెట్టుకోకూడదు, కాలు చేయను. దానికోసం స్కూల్ నుంచి రావడం మళ్ళీ కాస్ట్యూమ్స్ అన్నీ మార్చేస్తుంది. వచ్చి వెంటనే మళ్ళీ అన్ని రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్, టిప్ టాప్స్ అన్నీ పెట్టుకోండి. ఇవన్నీ పౌడరు, తర్వాత ఇది స్ప్రింకిల్స్ లాగా మొహానికి వేసుకునేవి. ఇది పప్పు ఇట్లా కట్టుకుని. ఇవి 2 హ్యాండ్ బ్యాగ్ తెచ్చారు. ఇది 2 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లాగా మా వదినకేమో ఇలా పెట్టుకుంటే ఇష్టం, నాకేమో ఇట్లా పెట్టుకుంటే ఇష్టం. ఎంతసేపు అని ఇలా పట్టుకుంటాం, అందుకని ఇచ్చేటప్పుడే చెప్పింది, నువ్వు ఇలా పెట్టుకుంటేనే బాగుంటుంది, ఇలాగే పెట్టుకోమని. సరే వదిన అని చెప్పి మాట ఇచ్చాను, అంతే. మా మమ్మీ ఆల్రెడీ నా లిప్స్టిక్ పూసుకునేది, బాగుంది మా మమ్మీకి. ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇదే తీసుకెళ్తాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.